నా పేరు మీరా. ఈరోజు మీకు నా కళ్ళు నన్ను ఎలా మోసం చేశాయో దాని గురించి చెప్పబోతున్నాను. నా కళ్ళు చేసిన ఈ మోసం నా జీవితంలోనే అతిపెద్ద తప్పుగా మారింది. నా ఆడబిడ్డ సుమ చాలా మంచిది, చాలా సాదాసీదాగా ఉండేది. ఆమెకు ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉండేది. ఆమెను చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు తను చిరిగిపోయిన పాత బట్టలను ధరించి వింతగా అబ్బాయిల ముందుకు వచ్చేది. తన వాలకం చూసి వచ్చిన వారందరూ రిజెక్ట్ చేసేవారు. కానీ ఈసారి వచ్చిన అబ్బాయి ఆమెను చూడగానే ఓకే చెప్పేశాడు. మా ఆడబిడ్డకి పెళ్ళైన వెంటనే ఆమె భర్త బిచ్చగాడు అని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ సంఘటన జరిగినప్పుడు నాకు ఇంకా పెళ్ళి కాలేదు. నేను మా కాలేజీలో టాపర్, మరియు మా నాన్న వాగ్దానం ప్రకారం నేను కాలేజ్ టాపర్ అయితే మా నాన్న నన్ను యూనివర్సిటీలో చేరుస్తానని నాకు ప్రామిస్ చేశారు. ఈ ఆనందం కారణంగా నా కాళ్ళు నేలపై అనడం లేదు. నేను కాలేజ్ నుంచి రాగానే మా నాన్నకు శుభవార్త చెప్పాలని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం నేను మా అమ్మ దగ్గర కూర్చొని అదే ఆలోచిస్తున్నాను. కొంత సమయం తర్వాత మా నాన్న షాప్ నుంచి తిరిగి వచ్చారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో అందరికంటే నేను చిన్నదాన్ని. నాకు 2 సోదరులు మరియు 2 సోదరీమణులు ఉన్నారు. 2 అక్కలకు వివాహం జరిగింది. మా పెద్దన్నయ్యకు కూడా వివాహం జరిగింది. మా రెండో అన్నయ్య నేను ఇద్దరము చదువుకుంటున్నాము. మా నాన్న గొంతు వినిపించేసరికి నేను నా గదిలో నుంచి బయట హాల్లోకి వచ్చాను. కానీ వచ్చింది మా నాన్నగారు కాదు, మా అన్నయ్య. మా అన్నయ్యని చూసి నేను ఆశ్చర్యపోయాను. అన్నయ్యతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. నాన్న కోసం ఎదురు చూస్తున్నాను అని మా అన్నయ్యకు అర్థమైంది. అందుకే తను నవ్వును ఆపుకుంటూ డోర్ మూసి అమ్మ గది వైపు వెళ్ళాడు. నేను అన్నయ్య కోసం టీ చేద్దామని వంటగది వెళ్ళాను. నేను టీ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నాన్న గురించి అన్నయ్యని అడగడం ప్రారంభించాను. కానీ అతను నాకేమీ చెప్పలేదు. నేను చాలాసార్లు అడిగిన తర్వాత కూడా అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు. ఎంతకీ చెప్పకపోవడంతో నాకు కోపం వచ్చింది. కోపంగా నాన్న ఎక్కడా అని అడిగాను. అన్నయ్య, ఎందుకు జోక్ చేస్తున్నావు? నాన్న ఎక్కడున్నారో చెప్పు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? నాన్న ఇంటికి ఎందుకు రాలేదు? మొదట అన్న అమ్మని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు నన్ను చూస్తూ అన్నాడు, ఈరోజు షాప్లో ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. అందుకే నాన్న ఈరోజు కొంచెం ఆలస్యంగా వస్తారు. నువ్వు వెళ్ళి తిని పడుకో. బహుశా నీకు నిద్ర వస్తున్నట్టుంది అని అన్నయ్య సీరియస్గా అనడంతో నిజమే అని నమ్మి నేను నా గది వైపు వెళ్ళడం ప్రారంభించాను. అంతలోనే నేను ఇంత త్వరగా నిద్రపోలేనని మళ్ళీ అమ్మ గదిలోకి వచ్చాను. అమ్మ, అన్నయ్య నన్ను ఆశ్చర్యమైన కళ్ళతో చూడటం మొదలుపెట్టారు. ఏమైంది, నిద్ర పట్టడం లేదా అన్నాడు. అలాగే, నేను నీతో చెప్పాను కదా ఈరోజు నాన్న లేటుగా వస్తారని. అంతలోనే కాలింగ్ బెల్ మోగడం మొదలైంది. నేను త్వరగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే మా నాన్న నవ్వుతున్నారు. నేను మా నాన్నను చూసి చాలా సంతోషించాను. నేను కాలేజ్ టాపర్ అని తెలిసి మా నాన్న చాలా సంతోషించారు. మా నాన్న తన మాట ప్రకారం నన్ను నగరంలో మంచి యూనివర్సిటీలో చేర్పించారు. ఇక రోజు నాన్నగారు యూనివర్సిటీలో వదిలి మరియు యూనివర్సిటీ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేవారు. నేను లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా కుటుంబం చాలా మంచిది. చూస్తూ చూస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నా చదువు కూడా పూర్తి కావస్తుంది. ఇప్పుడు నా ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను యూనివర్సిటీలో ఒక అబ్బాయిని చూశాను. తను చాలా అందంగా ఉండేవాడు మరియు మా ఫ్రెండ్షిప్ క్రమక్రమంగా స్నేహంగా మారింది. ఒకరోజు అతను నాకు ప్రపోజ్ చేసి పెళ్ళికి ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపాలనుకుంటున్నాను అని చెప్పాడు. అతని పేరు వివేక్. నేను వివేక్ నుంచి 2-3 రోజుల గడువును అడిగాను. ఎందుకంటే నేను ఇంకా ఈ విషయం గురించి ఆలోచించి మరియు నా కుటుంబాన్ని కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది. నేను ఇంటికి వచ్చి అమ్మతో ఈ విషయం గురించి చెప్పాను. అమ్మ నాన్నతో మాట్లాడి ఏ విషయమో చెప్తాను అనింది. నాన్న నా గురించి ఏమనుకుంటున్నారో అని రాత్రంతా ఆలోచిస్తూ నాకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే అన్నయ్య, నాన్నగారు నా రూమ్లోకి వచ్చారు మరియు ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. వాళ్ళను చూసిన వెంటనే నాకు చెమటలు పట్టేశాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అవ్వలేదు.
వాళ్ళిద్దరూ నా వైపు తదేకంగా చూస్తూ ఉన్నారు. నేను ఉదయాన్నే లేచిన వెంటనే మా నాన్నను కలుస్తాను. నాన్నగారు 10 గంటలకు వెళ్ళి షాప్ తీస్తారు. నాన్నగారు వేసి చూసి నేను రాకపోవడంతో నా గదిలోకి వచ్చేశారు. ఏమైంది మీరా? గది నుంచి ఎందుకు బయటకు రాలేదు? రోజు 7 గంటలకే వచ్చేదానివి కదా. వీళ్ళిద్దరి వెనకాలే అమ్మ కూడా లోపలికి వచ్చింది. అమ్మ నాన్నకు విషయం చెప్పలేదేమో అని అనుకుంటూ అమ్మ వైపు ఆతృతగా చూశాను. మీ అమ్మ నాకు అన్ని విషయాలు చెప్పింది అనడంతో నాన్నగారు నాకు మీ ముందు వచ్చే ధైర్యం లేదు అన్నాను. ఇదేం తప్పు కాదు, నువ్వు నీకు నచ్చింది చెప్పావు. పిల్లలు తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఏదైనా విషయాన్ని ముందు తల్లిదండ్రులతో చెప్పాలి. నువ్వు ఆ అబ్బాయికి ఫోన్ చేయి. ఈ ఆదివారం వాళ్ళ కుటుంబ సభ్యులతో నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రమ్మను. ఇది విన్న వెంటనే నేను ఎంతో సంతోషంతో లేచి మా నాన్నను గట్టిగా హత్తుకున్నాను. వివేక్ వాళ్ళ కుటుంబానికి కూడా నేను బాగా నచ్చాను. 2 కుటుంబాల అంగీకారంతో మా పెళ్లి జరిగింది. మా మెట్టినింట్లో మా అత్తయ్య గారు ఉంటారు. 2 సంవత్సరాల క్రితమే మామగారు చనిపోయారు. వివేక్కి ఒక చెల్లెలు ఉంది. చాలా అందంగా ఉంటుంది. మంచిగా చదువుకున్న అమ్మాయి. మా అత్తగారి ఆరోగ్యం బాగా ఉండేది కాదు. నా ఆడబిడ్డ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. వివేక్ వాళ్ళ కుటుంబం చాలా మంచిది. అత్తగారు ఎప్పుడు నన్ను మంచిగా ఆశీర్వదించేవారు. ఆడబిడ్డ ఎప్పుడు నాకు చేదోడు వాదోడుగా కలిసి ఉండేది. నేను దేవుడిని ప్రార్థిస్తుంటాను, ఇలాంటి అత్తయ్య ఆడబిడ్డ అందరికీ ఉండాలి అని. నా ఆడబిడ్డ ఎప్పుడూ వివేక్తోనే కాలేజీకి వెళ్ళేది. అతనితోనే ఇంటికి వచ్చేది. తను ఎక్కువగా బయటికి వెళ్ళేది కాదు. ఫోన్ కూడా వాడేది కాదు. తను ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ లేదా తన చదువులో నిమగ్నమై ఉండేది. తన ప్రవర్తనలో ఎప్పుడూ నాకు తప్పు కనపడలేదు. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా అందరితో కలిసి ఉండేది. తన చదువు పూర్తయ్యే సమయం వచ్చింది. వివేక్ తన పెళ్లి గురించి బాగా ఆలోచిస్తున్నారు. అనుకోకుండా మా అత్తగారి ఆరోగ్యం క్షీణించి తను చనిపోయింది. అత్తగారికి ఒక కోరిక ఉండేది, వీలైనంత తొందరగా కూతురి పెళ్లి చేయాలి అని. అత్తగారు చనిపోయాక వివేక్ బాధ్యతల్ని తీసుకున్నారు. 1 నెలలోనే పెళ్లి సంబంధాన్ని వెతకడం మొదలుపెట్టారు. పెళ్లి సంబంధం ఏదైనా వచ్చినప్పుడు నా మరదలు టెన్షన్ పడుతూ ఉండేది. తను చక్కగా ఉండేది. వేరే అమ్మాయిల్లాగా ఫ్యాషన్గా ఉండడం, మేకప్ వేసుకోవడం కాదు. తను పాత బట్టలతోనే సింపుల్గా ఉండి పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళ ముందు కూర్చునేది. ఈ కారణంగా తను ఎంత అందంగా ఉన్నా కూడా ఆ అందం బయటికి కనపడేది కాదు. దీనివల్ల వాళ్లకు తను నచ్చేది కాదు. ఈ పరిస్థితుల్లో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి అమ్మాయిని చూసిన వెంటనే నచ్చడం వల్ల తొందరలోనే పెళ్లి కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చడంతో ఆ పెళ్లి తంతు కాస్త పూర్తయింది. మా ఆయన బాధ్యత తీరింది. తను వాళ్ళ అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు నేను గుడికి వెళ్ళాను. గుడి మెట్ల మీద నా ఆడబిడ్డ భర్తను చూసి ఆకాశం విరిగి నా తల మీద పడినట్లు అయింది. అతను మెట్ల మీద కూర్చొని అందరినీ సంతోషంగా అడుక్కుంటున్నాడు. వచ్చిపోయే వాళ్ళకు తోచినంత అతనికి ఇస్తున్నారు. నేను కోపంగా అతని దగ్గరికి వెళ్తుండగా నా భర్త నుంచి నాకు ఫోన్ వచ్చింది. తొందరగా ఇంటికి రా, అతిథులు వచ్చారు అని చెప్పారు. నేను ఫోన్ కట్ చేసి ఎదురుగా చూడగా అక్కడ ఆడబిడ్డ భర్త లేడు. నేను వెంటనే ఆటో మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాను. వీలైనంత తొందరగా ఇంటికి చేరి వివేక్కి ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకుంటూ ఇల్లు చేరాను. ఇంట్లో నుంచి వివేక్ గట్టిగా నవ్వడం నాకు వినిపించింది. నేను వెంటనే నా గదిలోకి వెళ్ళి వెంటనే హాల్లోకి వచ్చాను. అక్కడ వచ్చిన అతిథులను చూసి నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. అక్కడ ఎవరో కాదు ఉన్నది, నా ఆడబిడ్డ భర్త. నా భర్తతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎప్పటిలాగే నన్ను చూసి నమస్కారం పెట్టాడు. నా ఆడబిడ్డ కూడా అక్కడే ఉంది. తను నన్ను చూసిన వెంటనే లేచి హత్తుకుంది. కొంతసేపటి క్రితం నా ఆడబిడ్డ భర్తను నేను గుడి దగ్గర బెచ్చగాడిలా చూశాను. ఇప్పుడు నా ముందు ఎంతో మంచివాడు, మర్యాదస్తుడిలా మాట్లాడుతున్నాడు. నా ఆడబిడ్డ బంగ్లా, కారు, ఆమెపై ఉన్న బంగారం, ఆమె ఆనందాన్ని చూస్తూ అసలు ఎవరూ అనుకోరు తన భర్త ఒక బిచ్చగాడు అని. కానీ నేను గుడిమెట్ల మీద అడుక్కుంటూ ఉన్న బిచ్చగాడి మొహాన్ని మాత్రం మరవలేక పోతున్నాను.
నాకేం అర్థం కావట్లేదు. నేనేం చెప్పలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడలేకపోతున్నాను. వివేక్కి నా ఆరోగ్యం బాగా లేదేమో అందుకే నేను నిశ్శబ్దంగా ఉన్నాను అని అనిపించింది. వాళ్ళు వచ్చి 2 గంటలు అయిపోయింది. ఇప్పటికీ నేను గందరగోళంలో ఉన్నాను. నాకు అనిపించింది మరో వ్యక్తి అయి ఉంటాడేమో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా భర్తకి అన్ని విషయాలు చెప్పేశాను. ఆయన నా మాటలు విని నన్ను చూసి గట్టిగా నవ్వుకున్నారు. నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తున్నాను. ఆయన నవ్వుతూ, "నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు, ఈ లోకంలోకి రా" అని చెప్పారు. నేను కూడా అది నిజమే ఏమో అని ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. రోజులు గడుస్తున్నాయి. అంతా సంతోషంగా సవ్యంగా ఉంది. ఆడబిడ్డ కూడా వారి అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంది. 1 సంవత్సరం తర్వాత నా ఆడబిడ్డ పెళ్లి రోజు దగ్గర పడింది. వాళ్ళు మమ్మల్ని పిలిచారు. నేను వారికి బహూకరించడానికి బయటికి వెళ్ళాను. తిరిగి వస్తుండగా డ్రైవర్కి గుడివైపు నుంచి వెళ్ళు అని చెప్పాను. నాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది. నాకు ఇంకా సంతానం కలగలేదు. దీనికోసం ఎల్లప్పుడూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఈరోజు గుడిలో బిచ్చగాళ్లకు అన్నదానం చేయాలి అని అనుకున్నాను. అక్కడ బిచ్చగాళ్ళంతా వరుస క్రమంలో కూర్చొని ఉన్నారు. వాళ్లకు నేను చేతులారా ఆహారాన్ని అందిస్తున్నాను. ఆ బిచ్చగాళ్ళ చివరిలో నా ఆడబిడ్డ భర్త కూడా కూర్చొని ఉన్నాడు. నేను అతన్ని పలకరించే ముందుగా వెనక నుంచి ఎవరో నాకు భుజం మీద చేయి వేసినట్టు అనిపించింది. తను ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా రోజుల తర్వాత కలిసింది. మేమిద్దరం మాటల్లో మునిగిపోయాం. కొంత సమయం తర్వాత తను వెళ్ళిపోయింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బిచ్చగాడు అక్కడ లేడు. అంతేకాదు, అతనే కాదు, బిచ్చగాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ లేరు. నేను చాలాసేపు అక్కడ గుడి మొత్తం చుట్టుపక్కల వెతికాను, కానీ అక్కడ కనపడలేదు. చివరికి అలసిపోయి ఇంటికి చేరాను. మనసంతా చాలా సతమతం అవుతుంది. 1 సంవత్సరం క్రితం నాకు ఇదే పరిస్థితి ఎదురైంది. సంవత్సరం క్రితం తన ఆడబిడ్డ భర్త ఎక్కడ బిచ్చగాడిగా చూశానో మళ్ళీ అదే ఎదురైంది. నేను నా భర్తతో జరిగిన విషయం గురించి చెప్పడానికి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన నన్ను చూసి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టునో ఏంటి విషయం అన్నారు. "మీ ఆరోగ్యం బాగుంది కదా?" నేను నా భర్తతో ఈరోజు జరిగింది అంతా చెప్పాను. "అదంతా నీ భ్రమ" అని కొట్టిపడేశారు. "నేను రోజు అదే రూట్లో వెళ్తాను కదా, నాకు కనపడలేదే. ఒకవేళ అతను బిచ్చగాడు అయితే నీకు మాత్రం ఎందుకు కనపడతాడు?" ఈ మాటలు విని నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నా భర్త చెప్పిన మాటలు నేను అంగీకరించాను. ఎందుకంటే అతను బిచ్చగాడిగా నాకు తప్ప ఇంకెవరికీ కనపడలేదు. బిచ్చగాళ్ళు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అతను నాకు మాత్రం ఎందుకు కనపడుతున్నాడు? దీని గురించి ఆలోచించి నా బుర్ర వేడెక్కింది. నేను పని మనిషికి అన్నం వడ్డించమని చెప్పాను. నేను నా భర్త భోజనం చేశాం. భోజనం చేసి కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నేను షాపింగ్ చేసిన వస్తువులన్నీ కూడా నా భర్తకి చూపిస్తూ ఉన్నాను. మేమిద్దరం మాటల్లో బిజీ అయిపోయాం. మరుసటి రోజు మేము మా ఆడబిడ్డ పెళ్లి రోజు ఫంక్షన్కి బయలుదేరాము. నేను ఒక చోట నా ఆడబిడ్డ భర్త పోలికలతో ఉన్న బిచ్చగాడిని చూశాను. అతనిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అతడు మిగతా బిచ్చగాళ్లతో కలిసి అడుక్కుంటూ ఉన్నాడు. నేను వెంటనే నా భర్తకి ఆ బిచ్చగాళ్ళ ఉన్న స్థలం గురించి చెప్పాను. నా వైపు కోపంగా చూశారు. కారణం, కొన్ని క్షణాల క్రితం ఉన్న బిచ్చగాళ్ళ గుంపు ఇప్పుడు అక్కడ లేదు. నీవు ఈ విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. ఇది చెప్తూ కారు నడుపుతున్నారు. ఎందుకంటే మాకు ఫంక్షన్కి లేట్ అయిపోతుందని. నాకు మనసులో ఇదేదో తేడాలా ఉంది అనిపించింది. ఏమైనా సరే నేను తప్పకుండా దీని గురించి కనుక్కుంటాను అని ఆలోచిస్తూ ఉండగానే ఆ ఇల్లు వచ్చేసింది. తనది చాలా పెద్ద ఇల్లు. చాలా బాగా డెకరేషన్ చేసి ఉంది. పని వాళ్ళు చాలామంది ఉన్నారు. అతని ఫ్యామిలీని చూస్తే అతను ఒక బిచ్చగాడులాగా అనిపించదు. అంత ఆడంబరంగా ఉన్నారు వాళ్ళు. కానీ నాకు నా కళ్ళ మీద నమ్మకం ఉంది. నేను నా కళ్ళని నమ్ముతున్నాను. నేను నిజం తెలుసుకొని తీరుతాను అని ఆలోచిస్తుండగా నా భర్త నన్ను చేతితో కదిలించారు. నేను ఆ ఆలోచన నుండి బయటికి వచ్చాను.
ఆయన నన్ను కారు దిగమని చెప్పి, మీరా, ఎందుకు నువ్వు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? త్వరగా దిగు, మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను చిరునవ్వుతో కారు దిగాను. మేమిద్దరం కలిసి బంగ్లాలోకి వెళ్ళాము. నా ఆడబిడ్డ చాలా అందంగా ఉంది. తను ఎన్నో ఆభరణాలతో అలంకరించుకొని ఉంది. తను చాలా సంతోషంగా ఉంది. అక్కడి పరిస్థితులు చూసి నేను కొంతసేపు అన్నీ మర్చిపోయాను. కేక్ కటింగ్ జరిగింది. అత్తవారి కుటుంబం చాలా పెద్దది. ఫంక్షన్కి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు అందరూ నా ఆడబిడ్డ అందం గురించి, అలంకరణ గురించి, అలాగే తన భర్త గురించి చర్చించుకుంటున్నారు. ఇవి విని నేను నా భర్త చాలా ఆనందించాను. ఆడబిడ్డకు మంచి అత్తవారిలు లభించిందని సంతోషించాను. ఇంతలో ఆడబిడ్డ భర్త ఇంటి వెనక వైపు వెళ్ళడం గమనించాను. నేను వద్దు అని అనుకుంటూనే అతన్ని అనుసరించాను. అక్కడ ఉన్న వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇదే బిచ్చగాళ్ళ గుంపని నేను ఇందాక చూశాను. అతను వాళ్ళకి అన్నం వడ్డిస్తూ, వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు, చాలా గొప్పవాళ్ళుగా వాళ్ళని ఎంతో గౌరవిస్తున్నాడు. అదే సమయంలో నేను వెళ్ళి అతన్ని అడగాలి అనుకున్నాను. కానీ నా భార్య వదిన నన్ను అనుమానిస్తుంది అని అనుకుంటాడేమో అనుకుంటుండగా అతను వెనక్కి తిరిగి నన్ను చూసి చిరునవ్వుతో, ఏం చేస్తున్నారు, ఏమైనా కావాలా అనడంతో, లేదు లేదు, నాకు ఏమీ వద్దు, నా మనసు బాగోక అలా తిరుగుదామని ఇలా వచ్చాను. అతనికి నా మనసులోని మాట అడిగేశాను. వీళ్ళంతా ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు? తను చిరునవ్వుతో, అక్కగారు, వీళ్ళు బిచ్చగాళ్ళు, వీళ్ళని మనం మరవకూడదు. వీళ్ళని మనం మరిస్తే దేశంలో పేదరికం మాసిపోదు. మనం మన ఆనంద సమయంలో వీళ్ళను కొంచెం గుర్తుంచుకోవాలి, లేకపోతే వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే వీళ్ళకు ఆహారం పంచడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనకు కూడా మనశ్శాంతి ఉంటుంది. అన్నం పెట్టడం చాలా సంతోషంగా ఉంటుంది. నా వల్ల ఒకరు కడుపు నిండా తింటే దానికన్నా ఆనందం ఏముంటుంది? దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తాను. అందుకే నేను ప్రతిసారి నా ఆనందం, బాధ ఉన్నప్పుడు వీళ్ళతో పంచుకుంటాను. అతని మాటలు విని నా కళ్ళు తెరుచుకున్నాయి. అతను నిజమే చెప్తున్నాడు. మన దేశం నుంచి పేదరిక నిర్మూలనకు ప్రయత్నించనిదే పేదరికం ఎలా నిర్మూలించబడుతుంది? అతని ముందు నిలబడడానికి కూడా నాకు అవమానంగా అనిపించింది. నా మనసులో తన గురించి చాలా వ్యతిరేక భావాలు ఉండేవి. ఒక మంచి వ్యక్తి గురించి నేను ఇంత దారుణంగా ఆలోచించానా అని కదా తిరిగి వచ్చేసాను. ఉన్నట్టుగా నాకు నీరసంగా అనిపించింది. లోపల టెన్షన్ ఎక్కువైపోయింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నన్ను చూసి అందరూ టెన్షన్ పడుతున్నారు. నా ఆడబిడ్డ భర్త వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. వాళ్ళిద్దరూ నా చేతులు కాళ్ళు రుద్దుతున్నారు. నా భర్త టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. డాక్టర్ వచ్చి నాకు చెక్ చేసి ఒక మాట చెప్పారు. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళ పెదవులపై చిరునవ్వు వచ్చింది. కారణం, నేను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు. నా భర్త కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో డాక్టర్ గారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు కాబట్టి వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. మాకు వాళ్ళు చాలా మంచిగా మర్యాదలు చేశారు. రాత్రి చాలాసేపు మాట్లాడుకుంటూ గడిపారు. రాత్రి 3 గంటలకు మెలకువ వచ్చింది. నేను ఎక్కడున్నానో తెలియదు. నీళ్లు తాగుదామని అటు ఇటు చూస్తున్నాను. మచక చీకట్లో ఏం సరిగ్గా కనపడట్లేదు. కానీ పక్కనే నా భర్త పడుకొని ఉండడం చూసి నాకు ధైర్యం వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది, నీరసం వల్ల నేను పడుకున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. నాకు బాగా నీళ్లు దాహం వేస్తుండడంతో నా భర్తను లేపి అడుగుదామని అనుకున్నాను. కానీ ఆయన మంచి నిద్రలో ఉండడంతో నేనే లేచి మెల్లగా రూమ్ నుంచి బయటికి వచ్చాను. కొంత దూరంలో వంటగది కనపడింది. గదిలోకి వెళ్ళి నీటిని తాగి మా గది వైపు వెళ్తుండగా నా ఆడబిడ్డ నుండి మాటలు వినిపించాయి. సహజంగా నేను వాళ్ళ మాటలు వినకూడదు, అది తప్పు అనుకున్నాను. కానీ ఏం మాట్లాడుకుంటున్నారో అని వినడానికి ముందుకు వెళ్ళాను. తన భర్తతో చెప్తుంది, రాత్రి త్వరగా ఇంటికి వచ్చేయండి. మీరు లేట్ అయ్యే కొద్దీ నాకు మీ మీద దిగులు ఎక్కువైపోతుంది. నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు. ఇది నా పని, నన్ను చేయనివ్వు. నీకు అసలు ఆరోగ్యం బాగాలేదు. ఇంతసేపు మేల్కొని ఉండకూడదు. త్వరగా పడుకో. దానికి నా ఆడబిడ్డ,
నవ్వుతూ సరేలేండి, మా వదినికి మీ మీద అనుమానం వచ్చినట్టుంది. ఆమె దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, నేను జాగ్రత్తగా ఉంటాను. కానీ రాత్రి అయిపోయింది. ఇంకా పడుకో అని రూమ్ లైట్ ఆఫ్ చేశారు. నేను నా గదిలోకి వచ్చాను. నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. ఆడబిడ్డ అనుమానం అనే మాట ఎందుకు చెప్పింది? నాకు మా ఆడబిడ్డ జీవితం ఏమవుతుందో అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాము. నేను నా ఆడబిడ్డ భర్తని గమనిస్తున్నాను. నా భర్త, మీరా, ఇక నుండి నువ్వు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు బాగా తినాలి అనడంతో ఆ మాటకు నేను చిన్నగా నవ్వాను. నాకు ఏమీ తినాలని లేదు, కానీ అందరూ చెప్పడం వల్ల కొంచెం ఎక్కువే తింటున్నా. టిఫిన్ తిన్న తర్వాత మా వారు ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను ఇక్కడే ఉండి నిజం తెలుసుకోవాలని ఉంది. నేను ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను, కానీ నాకు ఏ కారణం చెప్పాలో అర్థం కావడం లేదు. అంతలోనే నా ఆడబిడ్డ, అన్నయ్య, నువ్వు వదినని ఇంటి దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్తావు. వదిన ఒక్కటే ఇంట్లో ఉండాలి కదా, కాబట్టి వదిన నువ్వు ఇక్కడే ఉండాలని నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు అని చెప్పింది. మా వారు నా పరిస్థితి చూసి సరే అన్నారు. అందరిలోనూ తన భర్త చాలా చిన్నవాడు మరియు తెలివైనవాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. నన్ను విశ్రాంతి తీసుకోండి అని చెప్పి గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ కొంచెం సేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయింది. నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకు రాత్రి వరకు మాత్రమే టైం ఉంది. ఈ లోపల నేను నిజం ఎలా తెలుసుకోవాలని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు సమయం 11 గంటలు అవుతుంది. మా ఆడబిడ్డ భర్త ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసేటప్పుడు మాత్రమే కనపడ్డారు. ఆ తర్వాత అతను కనపడలేదు. దీని గురించి ఆలోచిస్తూ నేను బెడ్పై నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మా ఆడబిడ్డ భర్త కనిపించాడు. అతనితో పాటు ఆ బిచ్చగాళ్ళ గుంపు కూడా అక్కడే ఉంది. కానీ వాళ్ళు ఈరోజు మంచి డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. కొంతసేపటికి వాళ్ళంతా ఒక గదిలోకి వెళ్ళారు. నాకు ఏదో తప్పు జరగబోతుంది అని అనుమానంగా ఉంది. నేను అక్కడ కిటికీ దగ్గర ఉండి అంతా గమనిస్తూ ఉన్నాను. కొంతసేపటికి వాళ్ళందరూ బయటికి వచ్చారు. వాళ్ళని చూసేసరికి నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. వాళ్ళందరూ బిచ్చగాడులాగా దుస్తులు ధరించి బయటికి వచ్చి వరుసలో నిలబడినారు. నా ఆడబిడ్డ భర్త వాళ్ళతో ఏదో విషయం గురించి సూచనలు ఇస్తున్నట్లు, ఏదో ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనిపించింది. నేను ఇదంతా చూసి ఏం జరుగుతుంది అనుకుంటూ అర్థం కాక గందరగోళపడ్డాను. అతను ఎంత నిష్ణాతుడు, వాళ్ళు చాలా దూరంగా ఉండడం వల్ల అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అతను చేతుల్లో ఒక మ్యాప్ తీసుకొని వాళ్ళకు వివరిస్తున్నాడు. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళకు సూచనలు ఇస్తున్నాడు అనుకుంటున్నాను. ఇలా ఒక అరగంట పాటు సూచనలు వాళ్ళకి ఇచ్చాడు. ఇదంతా చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఇతని గురించి అందరికీ చెప్పేయాలి అని అనిపిస్తుంది. ఇతనికి ఆస్తి, డబ్బు ఉండి కూడా ఇతరుల డబ్బును కొల్లగొడుతున్నాడు. వాళ్ళంతా బిచ్చగాళ్ళ వేషధారణలో వెనక గేటు నుంచి బయటకు వెళ్ళి ఒక పెద్ద వ్యాన్లో కూర్చొని వెళ్ళిపోయారు. నేను కూడా కిటికీ దగ్గర నుంచి బెడ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఇదంతా చూసిన తర్వాత నాకు తలనొప్పి ఎక్కువైపోయింది. ఇతని గురించి అంతా తెలిసి కూడా నా ఆడబిడ్డ ఇతనికి ఎందుకు సహకరిస్తుంది అని ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాను. ఒక గంట సేపు పడుకున్న తర్వాత గట్టిగా కేకలు, అరుపులతో ఏడుపులు వినపడ్డాయి. ఆ శబ్దానికి నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా గది నుంచి బయటికి వచ్చి చూసేసరికి నా నెత్తి మీద పిడుగు పడినంత పని లేకుండా పడిపోయింది. బంధువులందరూ ఏడుస్తున్నారు. నేను వెంటనే ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి తనని లేపడానికి ప్రయత్నిస్తూ అక్కడున్న బంధువులని అడిగాను, ఏం జరిగింది, తను ఎందుకు స్పృహ కోల్పోయింది అని. దానికి వాళ్ళ బంధువులు, మీ ఆడబిడ్డ భర్త పనిచేసే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. కొంతసేపటి క్రితం ఆనందంతో సంతోషంతో ఉన్న ఇల్లు రోదనలతో మునిగిపోయింది. ఆడబిడ్డ భర్త మీరు అనుకున్నట్లు ఫ్యాక్టరీలో పనిచేయడం లేదు, అతను బిచ్చగాడు వేషంలో అడుక్కుంటున్నాడు అని చెప్పాలనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు ధైర్యం రాలేదు. విషయం తెలిసిన నా భర్త హుటాహుటిన ఆడబిడ్డ ఇంటికి వచ్చారు. మా ఆడబిడ్డ భర్త చనిపోయాడు అని వార్త రాగానే బంధువులతో ఆ ఇల్లు శోక సముద్రంలో మునిగిపోయింది.
అతను ఇంట్లో అందరికంటే చిన్నవాడు. వాళ్ళ అమ్మ గారాల కొడుకు, ఎంతో తెలివైనవాడు. ఆడబిడ్డ అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉండేది. తనకి బంగ్లానే కాకుండా ఊర్లో ఇంకా 4 బంగ్లాలు, షాపులు, వాళ్ళ గ్రామంలో చాలా భూమి ఉంది. అతను చాలా బాగా సంపాదించేవాడు. భార్యకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చాడు. అతనికి ఆ దేవుడు ఇంతవరకే ఆయుష్ ఇచ్చాడు అనుకుంటున్న ఆడబిడ్డ చిన్న వయసులోనే విధవరాలు అయిపోయింది. రాత్రి 10 అయిపోయింది. అంతవరకు అతను జాడలేదు. బ్రతికి ఉంటే ఈ పాటికి వచ్చేసేవాడు. ఇంతలో కొంతమంది ఆ బంగ్లాలోకి రావడం గమనించారు. వాళ్ళని చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళ కళ్ళను వాళ్ళు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. వచ్చింది ఎవరో కాదు, నా ఆడబిడ్డ భర్త. అతనితో పాటు బిచ్చగాళ్ళ గుంపు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యంగా ఇది కళా నిజమా అని చూస్తూ ఉండిపోయారు. నా ఆడబిడ్డ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అని అతని తడుముతూ ఉంది. అతను చిరునవ్వు నవ్వి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి తనని దగ్గరికి తీసుకున్నాడు. బంధువులు తర్వాత దగ్గరికి పోయి ఏం జరిగింది అని అడిగారు. అతను అందరినీ ఒక చోట కూర్చోబెట్టి జరిగిన సంఘటన గురించి వివరిస్తున్నాడు. నా వైపు చూసి, అక్కగారు, నాకు తెలుసు మీకు మొదటి నుంచి నా మీద అనుమానం ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరం మీ ఆడబిడ్డని తిరస్కరిస్తుంటే నేను మాత్రం ఎందుకు నచ్చింది అని చెప్పి పెళ్లి చేసుకున్నాను అని. నేను నాకు కాబోయే భార్య చాలా సింపుల్గా ఉండాలి, హంగులు ఆర్భాటాలు పోకుండా సింపుల్గా ఉండాలి అని అనుకునేవాడిని. నాకు కావాల్సిన లక్షణాలు అన్నీ మీ ఆడబిడ్డలో ఉన్నాయి. అందుకే నాకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. అందుకే తనను చూసిన మొదటిసారే నాకు నచ్చింది. తనని పెళ్లి చేసుకున్నాను. ఇంకో విషయం, నన్ను చాలాసార్లు రోడ్డు మీద వెచ్చగాలతో చూశారు. నేను నిస్సహాయాన్ని. ఆ సమయంలో నేను డ్యూటీలో ఉన్నాను. కొంతమంది బిచ్చగాళ్ళ వేషంలో ఉండి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేవాళ్ళు. వాళ్ళ గురించి 1 సంవత్సరం క్రితమే మాకు సమాచారం వచ్చింది. వాళ్ళల్లో చాలామందిని మేము అరెస్టు చేశాము. కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు మళ్ళీ కిడ్నాప్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం రావడంతో ఇప్పుడు వాళ్ళను అరెస్టు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. నా తోటి వారితో కలిసి నేను కూడా బిచ్చగాడు వేషం వేసి వాళ్ళ గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టాము. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసే దుర్మార్గులను చట్ట ప్రకారం శిక్షించాలనే ఉద్దేశంతో మేము ఈ ఆపరేషన్ చేశాం. ఈరోజు సాయంత్రం మాకు సమాచారం వచ్చింది. వాళ్ళు ఒక స్కూల్లో పిల్లలని కిడ్నాప్ చేయబోతున్నారని. మేము వాళ్ళని అనుసరించలేదు. వాళ్ళు మాపై కాల్పులు జరిపారు. మేము తిరిగి కాల్పులు జరిపి వాళ్ళలో కొంతమందిని సజీవంగా పట్టుకొని జైలుకి పంపించాం. అక్కగారు, నేను మీకు ఒక విషయం చెప్పలేదు. నేను ఒక CID ఆఫీసర్ అని. నా భార్యకు విషయాలన్నీ తెలుసు. నేను బయటికి అందరికీ చెప్పుకోలేను. ఎందుకంటే అలా చెప్పడం వల్ల నా కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. నన్ను క్షమించండి. మీకు అసలు విషయం చెప్పకుండా చాలా ఇబ్బంది పెట్టాను. అతను నన్ను క్షమాపణ అడగగానే నేను సిగ్గుతో తలదించుకున్నాను. నేను ఎలా అతనిపై అనుమానం పెంచుకున్నాను? అతను ఒక CID ఆఫీసర్. అనవసరంగా ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ పైన అనుమానం పెంచుకున్నాను. కానీ నేను ఎప్పుడూ నా ఆడబిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అన్ని అనుమానాలు తీరిపోయాయి. మా ఆడబిడ్డ భర్త మా కళ్ళ ముందు ఉన్నాడు. అతనిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. అతను ఈరోజు చేసిన పని చాలా గొప్పది. ఎంతోమంది తల్లిదండ్రులకన్నిటినీ తుడిసింది. ఆడబిడ్డకు ఇంత మంచి భర్త, ఫ్యామిలీ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పెళ్ళి అయిన ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు తల్లి కాబోయే భాగ్యం కలిగింది. నాకు ఒక ఆడబిడ్డ పుట్టింది. నేను ఆ దేవుడిని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. ఎలాగైతే నన్ను ప్రేమించే కుటుంబం నాకు నా ఆడబిడ్డకు దక్కిందో అలాంటి కుటుంబమే ప్రతి ఒక్క ఆడపిల్లలకు దక్కాలని. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.